హలో అండి. ఇవాళ ఒక మంచి నావెల్ స్టోరీ తీసుకొచ్చాను. ఈ నవల పేరు దృశ్యం. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో హీరోయిన్ అనుకోకుండా ఒక హత్యని కెమెరాలో బంధిస్తుంది. అలానే ఆ హత్య చేసిన అతను తన అక్కకు కాబోయే భర్త అని తెలుస్తుంది. అలాగా ఎలాగైనా పెళ్ళి ఆపాలి అనుకుంటుంది. మరి ఆ పెళ్ళి ఆపగలిగిందా? ఒకవేళ ఆపలేకపోతే తర్వాత ఏం జరిగింది, ఆ పరిణామాలు ఏంటి, అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ముందు అసలు బయట పెట్టగలిగిందా, ఎలా ప్రూవ్ చేస్తుందనేది చూడాలి. ఇక లేట్ ఎందుకు, చక్కగా కథ స్టార్ట్ చేసేద్దాము. మీరైతే మన స్టోరీని ఒక ఫోన్లో పెట్టేసుకొని వింటూ మీ పనంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రియంవద తనని అందంగా అలంకరించుకుంది. వేసుకున్న మేకప్ సరిగ్గా ఉన్నదో లేదో తెలుసుకోవటానికి తన గదిలోనే ఉన్న నిలువెత్తు అద్దంలో ఒకసారి చూసుకుంది. వెనకగా వచ్చి నిలబడ్డాడు తమ్ముడు గౌతమ్. సూపర్గా ఉన్నావు ప్రియా, పెళ్ళి అక్కయ్యక నీకా? ఏరా, నేను అలంకారం చేసుకోకూడదా ఏంటి? రాత్రి పడుకునేటప్పుడు కూడా మేకప్ లేకుండా పడుకోవే. నిన్ను పోయి అలంకారం చేసుకోకూడదని చెప్పగలనా? వెక్కిరించాడు తమ్ముడు గౌతమ్. రే నిన్ను అంటూ తన చేతిలో ఉన్న దువ్వెనతో చిలిపిగా తమ్ముణ్ణి కొట్టింది ప్రియంవద. ఇంతలో తల్లి పిలుపు వినపడింది. ప్రియా, గౌతమ్, టిఫిన్ తినటానికి రండి. ఇద్దరూ బయటికి వచ్చారు. అమ్మా, త్వరగా టిఫిన్ పెట్టు, నేను బయటికి వెళ్ళాలి. వాష్ బేసిన్ దగ్గర చేతులు శుభ్రం చేసుకుంటూ తొందరపడింది ప్రియంవద. టిఫిన్కి రమ్మన్నది నేను, నన్నే హడావిడి పెడుతున్నావా? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? అడిగింది తల్లి రాజేశ్వరి. ఇలా అడిగితే వెళ్ళే పని సక్సెస్ అవుతుందా? అక్క తమ్ముళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. తండ్రి రామకృష్ణ టెన్షన్ పడుతూ అక్కడికి వచ్చాడు. రాజేశ్వరి, బయలుదేరు, టైం అయింది. ఇదిగో వస్తున్నా. ప్రియా, నువ్వు ఊరు తిరగటానికి వెళ్ళొద్దు. రేపు కళ్యాణ మండపానికి వెళ్ళాలి, చాలా పనులున్నాయి. గౌతమ్, నీకు కూడా చెప్పేదదే. అప్పుడే తీసిన వేడివేడి పూరీలను ప్లేట్లో పెట్టుకొని వస్తున్న దీపికను చూసినా వెంటనే టిఫిన్ త్వరగా ఇవ్వవే అన్నది ప్రియంవద. ఈరోజు కూడా అక్కయ్యే పనులు చేయాలా? ఎల్లుండి దానికి పెళ్ళి. ఏం జరుగుతుంది ఇంట్లో? కోపంగా కసురుకున్నాడు తండ్రి. నేను చెయ్యనని చెప్పలేదు, ఏం పని చేయాలో అమ్మ చెప్పలేదు అన్నది ప్రియంవద. ప్రియా, నువ్వేమీ చిన్నపిల్లవు కాదు, చదువుకున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు. ఇన్ని రోజులు మీ అందరికీ దీపిక బాధ్యతతో పనులు చేసి పెట్టింది కదా. ఇక అక్కయ్య ప్లేస్కి నువ్వు రావాలి, తెలిసిందా? చీవాట్లు పెట్టాడు తండ్రి. సారీ డాడీ, నేను వంటింటికి పరిమితమయ్యే మహిళను కాదు, సాధించటానికి పుట్టిన మహిళను. మేమంతా కొట్లాడుకోవటానికి పుట్టామా? కవ్వించాడు తమ్ముడు గౌతమ్. మాటలాపి అందరూ తినటం మొదలుపెట్టండి, టిఫిన్ చల్లారిపోతుంది. ఆర్డర్ వేసిన దీపిక తమ్ముడు వైపు చూసి, గౌతమ్, నీకిష్టమైన పుదీనా పచ్చడి ఉంది అన్నది. టేబుల్ మీద ఉన్న పుదీనా పచ్చడిని ప్లేట్లో వేసుకుంటూ, అక్క, చికెన్తో కొత్తగా ఒక వంటకం వచ్చింది, టీవీలో చూపించారు, అది చేసి పెడతావా? దీపికను అడిగాడు గౌతమ్. అత్తారింటికి వెళ్ళిన తర్వాత భర్త కొండి పెడుతుంది, ప్రియంవద చెప్పింది. వాళ్ళింట్లో ఎవరు నాన్ వెజ్ తినరు చెప్పింది దీపిక. అక్క, నువ్వేం చేస్తావు? నేను తినటం మానేశా, ఆయనకిష్టం లేనిది నాకెందుకు? అది చాలా తప్పు దీపిక. తిండి, బట్ట, ఒపీనియన్, ఈ 3 విషయాలలోనూ ఆడపిల్లలకు స్వతంత్రం కావాలి. భర్త చెప్పినట్లు చేయాల్సిన అవసరం లేదు చెప్పింది ప్రియంవద. అమ్మ విప్లవ తల్లి, పెళ్ళయ్యా అంతవరకు నీ నోరు మెదపకుండా ఉండు చెప్పింది తల్లి. ఎప్పుడూ సరదాగా గడిపే కుటుంబం అది. రామకృష్ణ గారికి కూరగాయల హోల్సేల్ వ్యాపారం, అంతేకాదు బియ్యం, వడియాలు, ఊరగాయలు, అప్పడాలు ఎక్స్పోర్ట్ చేస్తాడు. లాభం వస్తుందని తెలిస్తే రియల్ ఎస్టేట్, సినిమా డిస్ట్రిబ్యూషన్, ఇలా పలు రకాల వ్యాపారాలతో లక్షలు సంపాదించే మనిషి. వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తి. రామకృష్ణ భార్య రాజేశ్వరి హోమ్ మేకర్. రామకృష్ణ, రాజేశ్వరి దంపతులకు మొదటి సంతానం పెద్ద కూతురు దీపిక. ఎంకామ్ చదువు పూర్తి చేసి ప్రైవేట్ బ్యాంకులో అధికారిగా పనిచేస్తుంది. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఉద్యోగం మానేసింది. రెండో సంతానం రెండో కూతురు ప్రియంవద. విజువల్ కమ్యూనికేషన్ చదువు ముగించి మీడియా రంగంలో పనిచేస్తుంది. పత్రికలకు, న్యూస్ పేపర్లకు, టీవీలకు, అంతర్జాల మీడియాలకు ఫ్రీలాన్స్ రిపోర్టర్గా పనిచేస్తుంది. మూడో సంతానం గౌతమ్. ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న చలాకీ కుర్రాడు. పెద్ద కూతురు దీపికకు 3 నెలల క్రితం పెళ్లి సంబంధం కుదిరింది. అల్లుడు చక్రవర్తి ఎంటెక్ పూర్తి చేసి ఒక మల్టీనేషనల్ అడ్వర్టైజింగ్ కంపెనీలో పెద్ద అధికారిగా పనిచేస్తున్నాడు. అతనికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు.
కొన్ని రోజులు ఉద్యోగం చేసి ఆ అనుభవంతో తండ్రి వ్యాపారాలను చూసుకుంటే మంచిదని అతని ఆలోచన. నెలల్లో సగం రోజులు విదేశాల్లో ఉంటాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. మ్యాట్రిమోనియల్ సైట్లో దీపిక ప్రొఫైల్ చూసి నచ్చి మాట్లాడి సెటిల్ చేసుకున్న సంబంధం. దేశంలోని ధనవంతుల లిస్టులో చోటు చేసుకున్న చక్రవర్తి కుటుంబం. ఎలాంటి కట్నకానుకలకు ఆశపడకుండా కుదుర్చుకున్న పెళ్లి సంబంధం. రామకృష్ణ వాళ్లకు ఏ విధంగానూ తక్కువ మనిషి కాదు. బంగారం డైమండ్ నగలతో కూతుర్ని అలంకరించి బ్రహ్మాండంగా పెళ్లి జరపబోతున్నాడు. రేపు పొద్దున మండపానికి వెళ్ళాలి. ఆ సాయంత్రం విందు. మరుసటి రోజు తెల్లవారుజామున పెళ్లి. కాళ్ళల్లో చక్రాలు కట్టుకున్నట్లుగా రామకృష్ణ కుటుంబమే గిరిగిరా తిరుగుతున్నది. టిఫిన్ తినటం ముగిసింది. ఫోన్ మోగింది. దీపిక ఎత్తింది. కాబోయే అల్లుడు చక్రవర్తే. దీపిక, పెళ్ళైన మరుసటి రోజే మనం హనీమూన్ వెళ్తున్నాము. లండన్. ఇప్పుడే టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి. హనీమూన్కి కావాల్సిన బట్టలు కూడా ప్యాక్ చేసి తీసుకొచ్చుకో. సరేనండి. 10 రోజులు విదేశాల్లోనే. అక్కడి నుండి యూరప్. ఇది వరల్డ్ టూర్. అలాగే చక్రవర్తి చెప్పింది. అలాగే తన తల్లిదండ్రులకు చెప్పింది దీపిక. అక్క, కోటీశ్వర్ల కుటుంబంలో జీవించటానికి వెళ్తున్నావు. మనందరికీ ఇక మీదట విమాన ప్రయాణాలే అన్నాడు గౌతమ్. నిన్నెవర్రా తీసుకెళ్లేది అన్నది ప్రియంవద. ఏమిటి అలా మాట్లాడుతున్నావు? ఆయనకి తోడబుట్టిన వారెవ్వరూ లేరు. ఉన్నది మీరిద్దరే. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను అన్నది దీపిక. దీపిక, మనింట్లో లాగా నా చెల్లి, నా తమ్ముడు అంటూ చనువు చూపలేవు. అల్లుడు గారి మనస్సు తెలుసుకొని నడుచుకోవాలి. మొదట నువ్వు సంతోషంగా ఉండు చెప్పింది తల్లి రాజేశ్వరి. అమ్మకి భయం ఎక్కువ. సరే, నేను బయలుదేరుతాను. ప్రియా, నాన్న నిన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పారుగా. 3 వచ్చేస్తానమ్మా. వారం రోజుల క్రితమే చేస్తానని ఒప్పుకున్న ప్రోగ్రాం. పెద్ద సెలబ్రిటీ. ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదమ్మా. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియంవద తండ్రి, సరే ప్రియాని వెళ్ళని, నువ్వు నాతో రా. కళ్యాణ మండపానికి వెళ్ళాలి. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో చూడాలి భార్య రాజేశ్వరితో చెప్పాడు. సరేనండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ వాళ్ళ రూమ్కి వెళ్ళింది రాజేశ్వరి. గౌతమ్, నువ్వు దీపికతో ఉండు. పెళ్లికూతురు ఇంట్లో ఒంటరిగా ఉండకూడదు. సరే డాడీ. డాడీ, మీరు వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేస్తారా? ప్రియా అడిగింది. నీ స్కూటీ ఏమైంది? రిపేర్ డాడీ. సరే, త్వరగా రా. నవ్వు ముఖంతో హ్యాండ్ బ్యాగ్ తీసుకొని తండ్రితో బయలుదేరింది ప్రియంవద. అందరూ కూర్చున్నాక కారు బయలుదేరింది. ఒక టెలివిజన్ ఆఫీస్ ముందు కారు నాపమని చెప్పి ప్రియంవద దిగిపోయింది. త్వరగా ఇంటికి వెళ్ళమ్మా. సరే డాడీ. ప్రియా ఆఫీస్ లోపలికి వెళ్ళింది. మీటింగ్ ఇంకా మొదలు పెట్టలేదమ్మా. నువ్వు మీటింగ్ హాల్కు వెళ్ళొచ్చు చెప్పాడు ఆఫీస్ సెక్యూరిటీ. నాకు మీటింగ్తో పని లేదు. నాకు అవుట్డోర్ వర్క్ అని చెప్పి తన టేబుల్ దగ్గరకు వెళ్ళింది. తను చేయాల్సిన పనికి కావాల్సిన పేపర్ తీసుకొని తన సొంత కెమెరాను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని కెమెరామెన్, లైట్ మ్యాన్తో కలిసి బయటకు వచ్చింది. ప్రియా, మీ అక్కయ్య పెళ్ళి విందుకి మా ఛానల్ నుండి 50 మంది దాకా వస్తున్నాం. సరే, మంచి గిఫ్ట్ కొనుక్కురండి, లేకపోతే డైనింగ్ హాల్లోకి పంపను. ఎలా మాట్లాడుతుందో చూడు. అవునే, మా నాన్న లక్షలు ఖర్చు పెడుతున్నాడు. మీరు ఉచితంగా తిని వెళ్తానంటే ఎలాగే? అయినా నీకింత కొవ్వు పనికిరాదే. నేను మళ్ళీ వారం రోజుల తర్వాతే ఆఫీస్కి. ప్రియా బయలుదేరి ఆ స్టార్ హోటల్కు వచ్చింది. 8వ ఫ్లోర్లోని రూమ్ నెంబర్ 125లో ఉంటుంది డ్యాన్స్ మాస్టర్. తాను వచ్చినట్టు రిమైండ్ చేయడానికి సెల్ ఫోన్ తీసింది ప్రియా. ఇంతలో ఆ సెల్ ఫోన్ మోగింది. ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓపెన్ టాప్ గార్డెన్లో టేబుల్ బుక్ చేశాను. అక్కడ వెయిట్ చేయండి చెప్పింది డ్యాన్స్ మాస్టర్ రోహిణి. సరే అని చెప్పి 24వ అంతస్తులో ఉన్న ఓపెన్ టాప్ గార్డెన్కి వచ్చింది ప్రియంవద. కెమెరా స్టాండ్, ఫోకస్ లైట్లు, హ్యాండ్ మైక్ అన్నిటినీ ఫిక్స్ చేసుకుంది. ఇంటర్వ్యూలో అడగాల్సిన ప్రశ్నలను ఒకసారి చూసుకుంది. ఆ డ్యాన్స్ మాస్టర్కి ఈ మధ్య జాతీయ అవార్డు లభించింది. అందుకే ఇంటర్వ్యూ. ఆ అంతస్తు నుండి సిటీ మొత్తం కనపడుతుంది. ప్రియా, కెమెరామ్యాన్ జోసఫ్, మరో 2 స్టాఫ్ ఆ డ్యాన్స్ మాస్టర్ కోసం కాచుకొనున్నారు. ప్రియా మెల్లగా నడుచుకుంటూ ఆ ఓపెన్ టెర్రస్ నుండి సిటీ అందాలను తిలకిస్తుంది. సిటీ అందాలు ఆమెను మురిపించటంతో తన దగ్గర తన పర్సనల్ లేటెస్ట్ టెక్నాలజీ కెమెరాను బయటికి తీసింది. దానికి ఒక అతి నవీన లెన్స్ ఫిక్స్ చేసి దూరంగా కనపడుతున్న ఎత్తైన భవనాల అందాలను చూస్తూ ఆ అందాలను రికార్డ్ చేస్తుంది. అలా చూస్తూ వస్తున్న ప్రియంవద చూపులు సడన్గా ఒక చోట ఆగాయి. దూరంగా పూర్తి కాని ఒక ఎత్తైన భవనం.
దాని చివర్లో మనిషిని భయపెట్టే ఒక దృశ్యం. ఒక అమ్మాయిని ఒక మగ మనిషి గొంతు పిసికి చంపుతున్నాడు. ఆ అమ్మాయి గింజుకుంటుంది. ఆ మగ మనిషి వెనక భాగమే కనపడుతుంది. మొహం తెలియటం లేదు. ప్రియంవద శరీరంలో కొద్దిగా వణుకు మొదలైంది. ధైర్యం తెచ్చుకొని కెమెరాల నుండి మళ్ళీ చూసింది. ఈసారి పిట్టకోడ చివర అంచుపై ఆమె గొంతును నొక్కిపెట్టి తన పూర్తి బలంతో బలంగా నొక్కుతున్నాడు. ఆ అమ్మాయి కళ్ళు తేలేసి కిందకు జారిపోతున్న సమయంలో అతని మొహం ముందుకొచ్చింది. ప్రియా తన కెమెరా ఫోకస్ను పెంచింది. ఆ అమ్మాయి నేలకు ఒరిగింది. ఆ అమ్మాయి ముక్కు దగ్గర తన చేతిని ఉంచి చనిపోయిందని నిర్ధారణ చేసుకొని పైకి లేచాడు. అప్పుడు అతని మొహం పూర్తిగా రూపం క్లియర్గా కనపడింది. అతను మరోవైపుకు పరిగెత్తాడు. మెట్లు దిగుతూ కిందకు వెళ్తున్నాడు. పట్టపగలు బహిరంగంగా ఒక హత్య. ప్రియా అక్కడ జరిగిందంతా రికార్డ్ చేసింది. అతని ముఖాన్ని ఎక్కడో చూసినట్లనిపించింది. దానికంటే ఒరిగిపోతూ ప్రాణాలను వదిలి కింద పడిపోయిన ఆ అమ్మాయిపైనే ప్రియంవద ఎక్కువసేపు క్షుణ్ణంగా తన వీడియో కెమెరాను ఫోకస్ చేసింది. అక్కడ జరిగిన సంఘటన అంతా ఆమె కొత్త టెక్నాలజీ కెమెరాలో వీడియోగా చిత్రీకరింపబడింది. ప్రియా డాన్స్ మాస్టర్ వచ్చేసింది. త్వరగా రా, ఇదిగో వస్తున్నా. కెమెరా స్విచ్ ఆఫ్ చేసి కెమెరాను తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. మనసంతా ఒక హత్య పైన ఉండగా ఎలాగో ఒకలాగా తన ఇంటర్వ్యూ ప్రారంభించింది. 1 గంట సేపట్లో ఇంటర్వ్యూ ముగించుకొని బయటకు వచ్చేసింది. ఇంటికి వెళ్ళి కంప్యూటర్లో వేసి చూడాలి. ఆ హంతకుడు బాగా కావాల్సిన మనిషిలా ఉన్నాడు. ఎవరతను? మొహం జ్ఞాపకానికి రావట్లేదు. కంప్యూటర్లో వేసి చూస్తే తెలుస్తుంది. చక్రవర్తి తల్లిదండ్రులు హడావిడి పడుతున్నారు. ఇంటి నిండా బంధువులు. చక్రవర్తి తండ్రి సాంబశివరావు కొన్ని కోట్లకు అధిపతి, 8 కంపెనీలకు ఓనర్. చక్రవర్తి తండ్రి నడుపుతున్న ఏ వ్యాపారాన్ని పట్టించుకోడు. దానికి కారణం చక్రవర్తికి తనకంటూ ఒక ఉద్యోగం ఉండటమే. ఉద్యోగరీత్యా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలతో లావాదేవీలు పెట్టుకున్నందుకు వలన నెలలో ఎక్కువ రోజులు విదేశాల్లో ఉంటాడు. నెలకొకసారి అతన్ని చూడటమే కష్టమయ్యేది సాంబశివరావు దంపతులకు. పెళ్లి గురించి 3 నెలలు కొడుకుతో మాట్లాడిన తల్లి అనసూయ చివరికి అతన్ని సెంటిమెంటల్గా లాక్ చేయడంతో చక్రవర్తి పెళ్లి కొప్పుకున్నాడు. అతనే మ్యాట్రిమోనియల్ సైట్లో అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని పెళ్లికి అంగీకరించాడు. మిగిలిన ఏర్పాట్లన్నీ నువ్వు చూసుకో అమ్మా. రేయ్, పెళ్లి చేసుకోవటానికి నువ్వే రావాలి. నువ్వు వచ్చే తాళి కట్టాలి. మమ్మల్ని అవమానపరిచేటట్లు చెయ్యకు, కొడుకుని హెచ్చరించాడు సాంబశివరావు. పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్న తర్వాత దీపికతో రోజు ఫోన్లో మాట్లాడుతున్నాడు చక్రవర్తి. ఆమెను 2-3 సార్లు బయటకు తీసుకువెళ్లటం, హోటల్స్లో భోజనాలు చేయటం లాంటివి జరిగాయి. దీపిక 2 సార్లు చక్రవర్తి ఇంటికి వెళ్ళటం కూడా జరిగింది. కానీ అతను మాత్రం దీపిక వాళ్ళింటికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. దీపిక తల్లిదండ్రులతో, దీపిక తమ్ముడితో చక్రవర్తి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు చక్రవర్తి మాట్లాడనిది దీపిక చెల్లి ప్రియంవదతో మాత్రమే. నాది అడ్వర్టైజింగ్ కంపెనీ. ఆమె మీడియాలో ఉంటుంది. ఆమెతో నాకు ఎక్కువ పనులుంటాయి. ఆమె సహాయం నాకు కావాలి, దీపికతో చెప్పాడు చక్రవర్తి. ఈ విషయాన్ని చెల్లితో చెప్పినప్పుడు ప్రియంవద ఎంతో గర్వపడింది. ఏమండి, రేపు సాయంత్రం 4 మనం మండపానికి వెళ్ళాలి. నీ కొడుక్కి జ్ఞాపకం చెయ్యి. మనల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పు. మినిస్టర్లు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, వెండితెర నటీనటులు, సంఘంలో ప్రముఖ వ్యాపారవేత్తలు వస్తారు. బియ్యంకుడితో చెప్పారా? కరెక్ట్గా అదే సమయానికి సెల్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్లో పేరు చూసి ఆయనే మాట్లాడుతున్నారు అని భార్యకి చెబుతూ, ఎక్కడున్నారు అని బియ్యంకుడిని అడిగారు. మీ ఇంటి వాకిట్లో. వాకిటికి వచ్చి రామకృష్ణ గారిని ఆహ్వానించాడు సాంబశివరావు. మండపంలో విఐపీలకు స్వాగతం, కూర్చోటానికి ప్రత్యేక సోఫాలు అంటూ ఏర్పాట్ల గురించి రామకృష్ణ వివరిస్తూ ఉంటే సాంబశివరావు ఆశ్చర్యపోయాడు. చాలా బాగా చేశారు అంటూ ప్రశంసించాడు. డబ్బు ముఖ్యం కాదు, వచ్చే పెద్ద మనుషులు ముఖం బాలేకుండా సంతోషంగా దంపతులను ఆశీర్వదించాలి కదా. అనసూయ ఆజ్ఞ ప్రకారం పండ్ల రసం వచ్చింది. భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. లేదండి, అంత టైం లేదు. అల్లుడు గారు ఉన్నారా అని అడిగారు రామకృష్ణ. లేదండి, పనుందని బయటకు వెళ్ళాడు. రాత్రికి కాళ్ళు చేతులు కట్టేసి రేపు మండపానికి కరెక్ట్ టైంకి తీసుకొస్తాను. ఫోన్ మోగింది. చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఆన్ చేశాడు సాంబశివరావు. డాడీ, నేను చక్రవర్తిని మాట్లాడుతున్నాను. తెలుస్తుంది, విషయం ఏమిటో చెప్పు. ఇక్కడ నీ కాబోయే మామగారు ఉన్నారు. మా మామగారు గురించి తర్వాత మాట్లాడుకుందాము. మొదట నేను చెప్పేది విను. నేను చెప్పే చోటుకి నువ్వు వెంటనే రావాలి. ప్లీజ్ డాడీ. ఎక్కడికి? ఎందుకు?
మీరు వెంటనే బయలుదేరండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను అంటూ అడ్రస్ చెప్పాడు. అక్కడికెందుకురా? సరే సరే వస్తాను, వెంటనే వస్తాను అంటూ ఫోన్ కట్ చేసి, మా అబ్బాయి నన్ను అర్జెంటుగా రమ్మంటున్నాడు, వెంటనే బయలుదేరాలి, ఏమనుకోకండి బియ్యంకొడిని చూసి అన్నాడు సాంబశివరావు. మేము బయలుదేరుతాము అంటూ రామకృష్ణ కూడా బయలుదేరాడు. సాంబశివరావు కారులో కూర్చున్నాడు. డ్రైవర్, కొత్తగా కడుతున్న 30 అంతస్తుల చక్రవర్తి కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ ఉంది కదా అశోక్ నగర్లో, అక్కడికి పోనీయి. సరే సార్. సాంబశివం బిల్డర్స్, చక్రవర్తి కన్స్ట్రక్షన్స్, అనసూయ రియల్ ఎస్టేట్స్ అనే పేర్లతో సిటీలో చాలా ప్రదేశాలలో స్థలాలు కొని అపార్ట్మెంట్స్, ఆఫీస్ కాంప్లెక్సెస్, గెస్ట్ హౌస్లు కడుతున్నారు. అన్ని విదేశీ డిజైన్లతో, నవీన వసతులతో, అత్యుత్తమ నాణ్యతా పరికరాలతో, కొన్ని వేల రూపాయల పెట్టుబడితో నిర్మించబడుతున్నాయి. డబ్బు గలవారు మాత్రమే కొనగలిగిన ఇల్లు. సాంబశివరావు అరగంటలో ఆ చోటుకి వెళ్ళాడు. చుట్టూ బోల్డంతమంది జనం, పోలీస్ వాహనాలు. కారులో నుండి సాంబశివరావు దిగగానే చక్రవర్తి పరిగెత్తుకుని వచ్చాడు. అతనితో పాటు పోలీస్ హై ఆఫీషియల్స్ వచ్చారు. ఏమిటి విషయం? కంగారు పడుతూ అడిగాడు సాంబశివరావు. ఒక పోలీస్ అధికారి సాంబశివరావుకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పైకి రండి సార్. పనుల కోసం అమర్చబడిన ఒక లిఫ్ట్లో 7-8 మంది ఎక్కి 30వ అంతస్తు టెర్రస్కి చేరుకున్నారు. అది అతిపెద్ద విశాలమైన టెర్రస్. అక్కడ కూడా పోలీస్ బృందాలు గ్రూపులుగా నిలబడున్నారు. సాంబశివరావుతో పాటు వచ్చిన పోలీస్ అధికారులు సాంబశివరావుని ఒక చోటుకి తీసుకువెళ్లారు. అక్కడ ఒక పడుచు యువతి బోర్ల పడి ఉంది. సాంబశివరావుకి షాక్. ఎవరది? ఏమైంది? ఎవరో ఒక అమ్మాయి చచ్చిపడింది డాడీ. డాక్టర్ వచ్చి చూశాడు, ప్రాణం లేదని చెప్పాడు. ఎవరి అమ్మాయి? మన బిల్డింగ్ చివరి అంతస్తుకి ఎలా వచ్చింది? ఈరోజు పనివాళ్ళు, సూపర్వైజర్లు ఎవరూ పనిలోకి రాలేదు. నేషనల్ హాలిడే కదా, ఎవరూ పనికి రాలేదు. ఒక సెక్యూరిటీ మాత్రం ఉన్నాడు. అతను గంటకొకసారి చెకింగ్కి వస్తాడు. అలా వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ చచ్చిపడిందంట. ఈమె పైకి వెళ్ళటం నువ్వు చూడలేదా? అక్కడే నిలబడున్న సెక్యూరిటీని చూసి కోపంగా అడిగాడు సాంబశివరావు. టీ తాగటానికి వెళ్ళిన సమయంలో వెళ్ళుంటుంది సార్. ఇతను మన సూపర్వైజర్కు సమాచారం ఇచ్చి అతను ఇంజనీర్ను పిలుచుకువచ్చి చూసిన తర్వాత నాకు ఫోన్ చేశారు. నేను పోలీసులకు ఫోన్ చేసి డాక్టర్లను పిలుచుకొని వచ్చాను. ఎలా ఈ సంఘటన జరిగి ఉంటుంది? గొంతు నరాలు చితికి ఉన్నాయంట సార్. ఖచ్చితంగా గొంతు నొక్కబడి ఉండదని డాక్టర్ గారు చెప్పారు. పోస్టుమార్టం అయితే కానీ అసలు నిజాలు తెలియవు సార్. అలాగైతే హత్య? ఈ అమ్మాయి హత్య చేయబడిందా? తెలియటం లేదు. ఏమిటి సార్ ఇది? మేము పేరు గౌరవం ఉన్న బిల్డర్స్. మా బిల్డింగ్లో ఇలా ఒక సంఘటన జరిగితే మా పేరు ప్రఖ్యాతలు ఏం గాను? ఇదెవరో మేమంటే గిట్టని వాళ్ళు చేసుంటారు. ఇది మీడియాకు వెళ్ళకూడదు. సారీ సార్, ఆల్రెడీ వెళ్ళిపోయింది. మై గాడ్! ఈలోపు కొంతమంది పత్రికా విలేకరులు, 2-3 టీవీ ఛానళ్ల రిపోర్టర్స్ అక్కడికి వచ్చారు. వాళ్లను అరికట్టలేకపోయారు. టీవీ ఛానల్స్ రిపోర్టర్లు అక్కడ విషయాలను వాళ్లకు తోచిన రీతిలో కళ్ళు, ముక్కు, చెవి పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అది చూసిన సాంబశివరావు కొడుకుని చూసి, ఏమిట్రా చక్రవర్తి ఇది? అడిగాడు. వేరే దారి లేదు డాడీ. ఎవరిని మనం అడిగించలేము. జరగాల్సింది జరగనివ్వండి. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి పని మొదలుపెట్టారు. పోలీస్ ఫార్మాలిటీస్ ముగిసింది. ఆ అమ్మాయి శవాన్ని వ్యాన్లోకి ఎక్కించారు. ఆ సెక్యూరిటీ గార్డ్ని, భవనంలో పనిలో ఉన్న ఉద్యోగస్తుల్ని, ఇంజనీర్ని పోలీస్ స్టేషన్కు రావాలని ఆర్డర్ వేశారు పోలీసులు. మిస్టర్ చక్రవర్తి, మీరు మీ డాడీ కూడా స్టేషన్కి రావాలి. వద్దు చక్రవర్తి వద్దు. రేపు అతనికి పెళ్ళి, ఆ రోజు సాయంత్రం రిసెప్షన్, ఎల్లుండి పెళ్ళి. అక్కడ మీకేమీ పెద్ద పని లేదు సార్. మీరు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి వెళ్ళండి. మేము విచారణ మొదలు పెడతాము. పెళ్ళి ముగించుకుని రండి. ఈలోపు మా నుండి మీకు ఎటువంటి ఒత్తిడి రాదు, ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఇది మామూలుగా జరిగే తంతే డాడీ, మీరేమీ కంగారు పడకండి. తండ్రికి ధైర్యం చెప్పాడు చక్రవర్తి. ఇద్దరూ కారెక్కారు. చక్రవర్తి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. కారు పోలీస్ స్టేషన్ వైపుకు వేగంగా పోతుంది. ఎందుకురా మన బిల్డింగ్ ఎంచుకున్నారు? డాడీ, ఆ చుట్టుపక్కల చాలా బిల్డింగ్లున్నాయి. అన్నింట్లోనూ పనులు జరుగుతున్నాయి. జనసంచారం తక్కువ. అనువైన చోటు కోసం వెతుకుతున్నప్పుడు మన బిల్డింగ్ లిఫ్ట్తో పాటు కనబడుంటుంది. అంతే, దానిలోకి చొరబడుంటారు. నేనెంత గౌరవమైన మనిషిని, నాకెందుకు ఈ అవమానం? తనలో తానే కొనుక్కున్నాడు సాంబశివరావు. వెనక నుండి 4 పోలీస్ కార్లు సైరన్ వేసుకొని వేగంగా వీళ్ళ కారును దాటుకొని ముందుకు వెళ్ళాయి. సాంబశివరావు బుర్ర ఆలోచనలతో సతమతమైపోయింది.
వ్యాపారంలో నాకు చాలామంది శత్రువులు ఉన్నారు. అందులో ఎవరో ఒకరు నా పేరుకు కలంకం తీసుకురావాలని నా బిల్డింగ్ని ఎంచుకున్నారా? ఎవరా అమ్మాయి? హత్య లేక ఆత్మహత్య? పోలీసులు హత్య అని చెబుతున్నారు. హత్య అయితే ఆమెను గొంతు పిసికి చంపిందెవరు? హంతకుడికి ఆమెతో గొడవేమిటి? పలు రకాల ఆలోచనలు సాంబశివరావు బుర్రను తింటున్నాయి. ఇద్దరూ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సాంబశివరావు ఆ పోలీస్ స్టేషన్కి వస్తున్నాడని తెలుసుకొని పోలీసుల ఉన్నతాధికారి తన బృందంతో అక్కడికి వచ్చాడు. సాంబశివరావు తన బాధను ఆ అధికారితో మొరపెట్టుకున్నాడు. కనిపెట్టేయచ్చు సార్, ఎవరు మిమ్మల్ని ఇరగాటంలో పెట్టాలని చూస్తున్నారో వాళ్ళని కనిపెట్టేయచ్చు. దానికోసం మీరు అధైర్యపడకండి. మీ అబ్బాయి పెళ్లి పనులు చూసుకోండి. ఇది మీడియాలో వస్తుందే, రానివ్వండి. ఈ రోజుల్లో మీడియాలో 90% ఇలాంటి వార్తలే. అందుకని మీరెందుకు బాధపడటం? గొప్ప వాళ్ళ పేర్లను అల్లరి పెట్టడానికి ఒక గ్రూపే ఉన్నది సార్, మేం చూసుకుంటాం. మీరు హాయిగా ఉండండి. అయితే మేం బయలుదేరవచ్చా? బయలుదేరండి సార్. వెనక్కు తిరిగి 2 అడుగులు ముందుకు వేసిన సాంబశివరావు ఏదో గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగాడు. చెప్పండి సాంబశివరావు గారు, రేపు మా అబ్బాయి పెళ్ళి. 3 రోజులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని ఆల్రెడీ మా వాళ్ళకి చెప్పాను. థ్యాంక్ యూ డిఎస్పీ అని చెప్పి తండ్రి కొడుకులిద్దరూ బయలుదేరారు. పనులన్నీ చూసుకొని సాయంత్రం 5 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది ప్రియంవద. హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది. ఇంట్లో వాళ్ళందరూ మరునాడు పొద్దున పెళ్లి మండపానికి వెళ్ళటానికి రెడీ అవ్వాల్సిన పనులతో హడావిడి పడుతున్నారు. ఏమిటి ప్రియా, ఇంత ఆలస్యంగానే రావటం? ఎన్ని పనులున్నాయో తెలుసా? సరే, త్వరగా ఫ్రెష్ అయ్యరా. నువ్వు చేయాల్సిన పనులేంటో చెప్తాను. టయర్డ్గా వచ్చిన కూతుర్ని మందలించలేక ప్రేమతో చెప్పింది తల్లి రాజేశ్వరి. సోఫాలో కూర్చున్న ప్రియంవద దగ్గరకు వచ్చింది పెళ్లి కూతురు అక్క దీపిక. ఏమిటే ముఖం అదోలా ఉన్నది? ఒంట్లో బాగోలేదా? బాగానే ఉన్నానక్క, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. వేడివేడి కాఫీ తీసుకువస్తాను. ఒక మాత్ర వేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకో. సరేనక్క, కాఫీ తీసుకురా. కొంచెం కంప్యూటర్లో పనుంది. కాఫీ తాగి కొంచెం సేపు రెస్ట్ తీసుకోమంటే కంప్యూటర్లో పని అంటావేమిటి? మీ అక్కయ్య పెళ్లి పనులను కూడా కొంచెం గమనించు ప్రియా, చెప్పింది తల్లి రాజేశ్వరి. నాకు కొంచెం సేపు ఆఫీస్ పనుందమ్మా, అది ముగిసిపోతే నేను పూర్తిగా పెళ్లి పనులు చూసుకుంటాను. అది కాదు ప్రియా అంటూ తల్లి మళ్ళీ ప్రియాను ఏదో అనబోతుంటే, దాన్ని వదిలేయమ్మా, ఏదో ముఖ్యమైన పని ఉన్నట్టుంది. లేకపోతే ప్రియా అలా అడగదు. నువ్వెళ్ళి నీ పని చూసుకోవే ప్రియా. అక్క అర్థం చేసుకుంది. ప్రియంవద తన రూమ్కి వెళ్ళి తన ల్యాప్టాప్ ముందు కూర్చుంది. ల్యాప్టాప్ ఆన్ చేసి తన కెమెరాలోని మెమొరీ కార్డును తీసి ల్యాప్టాప్లో పెట్టింది. ఇంతలో దీపిక తలనొప్పి మాత్ర కాఫీ తీసుకువచ్చింది. అక్క, నువ్వు కొంచెం సేపు ఇక్కడ కూర్చోవా? ఎందుకు ప్రియా? అక్క చేతులను ప్రియా గట్టిగా పట్టుకుంది. ఏమైందే? నువ్వు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతున్నావు. నువ్వు లేకుండా ఈ ఇంట్లో నేను ఎలా ఉండగలను? అందరూ నాతో పోట్లాడి పెట్టుకున్నా నువ్వు మాత్రం ఎప్పుడు నాకు సపోర్టుగా ఉంటావు. నువ్వు వెళ్ళిపోతే నేనేం చెయ్యను? కళ్ళు చెమర్చినాయి. ప్రియా, నువ్వా ఇలా అధైర్యంగా మాట్లాడేది? అక్క, నువ్వంటే నాకెంత ప్రేమో నేను చెప్పలేను. నువ్వెక్కడున్నా బాగుంటావు. నీ మనసు అలాంటిది. అందుకే నీకంత గొప్ప సంబంధం దొరికింది. అసలు ఈ రోజు నీకేమైందే? నథింగ్, నవ్వుతూ కళ్ళు తుడుచుకుంది ప్రియంవద. దీపిక ప్రియంవద పక్కన కూర్చొని ప్రియంవదను తన దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని గట్టిగా కౌగిలించుకుంది. నేనెక్కడికి వెళ్తున్నానే? ఈ సిటీలోనేగా ఉండేది. నన్ను చూడాలనుకున్నప్పుడు నువ్వు, నిన్ను చూడాలనుకున్నప్పుడు నేను, ఎప్పుడు పడితే అప్పుడు ఇద్దరం కలుసుకోవచ్చు. దీపికకు కూడా కళ్ళు చెమర్చాయి. ప్రియంవద నవ్వుతూ తన ల్యాప్టాప్ వైపు చూసింది. ల్యాప్టాప్ స్క్రీను ఆన్లో లేదు. ప్రియంవద మళ్ళీ ల్యాప్టాప్ను రీస్టార్ట్ చేసింది. సరే, నీ పని చూసుకో అని చెప్పి దీపిక వెళ్ళిపోయింది. రీస్టార్ట్ చేసిన ల్యాప్టాప్ ఆన్ అవ్వలేదు. మళ్ళీ ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. బెడ్ మీదకు వాలిపోయి కళ్ళు మూసుకుంది. ఆ ఓపెన్ టెర్రస్ దృశ్యం, అక్కడ యువతిని గొంతు పిసుకుతున్న అతను అంత ఎత్తులో, పూర్తి వెలుతురులో, నల్లటి మీసాలతో ఆ ముఖం క్లియర్గా ఉన్నది. ఎక్కడ చూశాను? ఎందుకు జ్ఞాపకం రావట్లేదు? పట్టపగలు ఒక హత్య. ఆ హత్య యొక్క ప్రత్యక్ష సాక్ష్యం నా దగ్గర. ఈ కిరాతకమైన కార్యాన్ని వదలకూడదు. మనసులో ఏవేవో ఆలోచనలు. రేపు మండపానికి వెళ్ళాలి.
ఎల్లుండి మీ అక్కయ్య పెళ్ళి. నిన్ను వదిలి, ఈ ఇంటిని వదిలి ఆమె వెళ్ళిపోతుంది. అది నువ్వు భరించలేకపోతున్నావు. ఆమె కోసం కనీసం 4 రోజులు ఆమెతో గడపలేవా? అది వదిలేసి ఎవడో ఎవత్తినో హత్య చేసిందా నీకు ముఖ్యం? నీ కుటుంబం నీకు ముఖ్యం కాదా? ఇంతకంటే సంగమే ముఖ్యమా? లేచి కూర్చుంది ప్రియా. అవును, నా దగ్గర ఆ హత్యకైనా సాక్ష్యం ఉందని చెప్పి ఖచ్చితంగా హంతకుడిని పట్టివ్వాలి. దానికి ఇదా సమయం? పోలీసులకు సాక్ష్యం ఇచ్చిన వెంటనే నిన్ను ఎంక్వైరీ పేరుతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటారు. ఇప్పుడు నీకు అక్కయ్య ముఖ్యమా, హత్యా సంఘటన ముఖ్యమా? ఆలోచనలతో సతమతమైంది ప్రియంవద. ఇప్పుడు అక్కే కదా ముఖ్యం. అది ఒప్పుకొని ఈ 4 రోజులు అక్కయ్య కోసం జీవించాలి. అక్కను తప్ప ఇంక దేనిని ముఖ్యంగా భావించకూడదు. ప్రియంవద లేచింది. ల్యాప్టాప్ దగ్గరకు వెళ్ళింది. మెమొరీ కార్డును తీసి మళ్ళీ కెమెరాలో పెట్టింది. కెమెరాను తీసుకువెళ్ళి తన బీరువాలో పెట్టింది. గది బయటకు వచ్చింది. హాల్లోకి వెళ్ళింది. అక్కడ అందరూ హడావిడి పడుతున్నారు. డాడీ, నాకేదైనా పని చెప్పండి, చేస్తాను. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో ప్రియా. లేదక్క, నేను బాగానే ఉన్నాను. ఈ 4-5 రోజుల్లో నీకోసమే. దీపిక ముఖంలో వెలుగు కనిపించింది. మండపానికి తీసుకువెళ్లాల్సిన సామాన్లను ప్యాకింగ్ చేస్తుంది ప్రియంవద. అక్కడ వేరే పనిలో ఉన్న గౌతమ్ టీవీ ఆన్ చేశాడు. న్యూస్ మొదలైంది. ప్రఖ్యాత బిల్డర్ సాంబశివరావు గారి అశోక్ నగర్లోని చక్రవర్తి కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ 30వ అంతస్తులో పట్టబగలే హత్య. రామకృష్ణ కుటుంబంలోని వారందరూ ఒక్కసారిగా టీవీ వైపు తలెత్తి చూశారు. బిల్డింగ్ టెర్రస్లో యుక్త వయసులో ఉన్న ఒక మహిళ శవం. హత్యగా అనుమానపడుతున్న పోలీసులు. హంతకుడిని పట్టుకోవటం కోసం ప్రత్యేక పోలీసుల బృందాలు ఏర్పాటు. ఆ దృశ్యాలను టీవీలో చూపించిన సమయంలో ఆ మహిళ చుట్టూ గుంపుగా జనం, కుప్పలుగా పోలీసు బలగం. అదిగో వియ్యంకుడు నిలబడున్నారే, రామకృష్ణ గాబరాగా చెప్పాడు. అల్లుడు కూడా ఉన్నాడండి, రాజేశ్వరి చెప్పింది. టీవీ న్యూస్ కెమెరాను మొదట సాంబశివరావు వైపు, ఆ తర్వాత చక్రవర్తి వైపు ఫోకస్ చేశారు. ఇదేం కర్మండి, రేపు స్నాతకం, ఈరోజు పోలీసులా? తన భయాన్ని వ్యక్తం చేసింది రాజేశ్వరి. దీపిక దగ్గరకొచ్చింది. ఎలా జరిగింది ఇది? అందులోనూ అల్లుడు గారి బిల్డింగ్లో. ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ప్రియంవద మాత్రం లోపలికి వెళ్ళింది. తన రూంలోకి వెళ్ళి కబోర్డ్లో దాచిన తన కెమెరాను తీసుకుంది. స్నానాల గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంది. తాను తీసిన వీడియోని రివైండ్ చేసి చూసింది. ఆ హత్య దృశ్యం. గొంతు పిసికేసి వెనక్కి తిరిగిన హంతకుడు. అతను వేరెవరో కాదు, ఎల్లుండి అక్కయ్య మెడలో తాళి కట్టబోయే చక్రవర్తి. ఇంతకుముందు టీవీ న్యూస్లో చూపించిన బిల్డింగ్ ఓనర్ చక్రవర్తే. ఈ ఇంటి అల్లుడుగా రాబోతున్న చక్రవర్తే. మళ్ళీ ఒకసారి కెమెరాలోని వీడియోని ప్లే చేసి చూసింది. హత్య చేసిన తరువాత హంతకుడు వెనక్కి తిరిగిన చోట వీడియోని ఆపింది. హంతకుడిని బాగా గమనించింది. అతడు చక్రవర్తే. అదే ఎత్తు, రంగు, పోలిక. అక్కయ్యను పెళ్లి చేసుకోబోయే అతను ఒక హంతకుడా? తలంతా భారంగా, బరువుగా, నొప్పిగా అనిపించింది ప్రియంవదకు. దేవుడా, ఏంటి ఘోరం? ఎలా? తన సొంత బిల్డింగ్లోనే టెర్రస్లో ఒక అమ్మాయిని గొంతు పిసికి చంపేసి ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులతో నిలబడటం, ఇది సాధ్యమా? కొన్ని వేల కోట్లకు సొంతమైన ఒక వ్యాపారవేత్త యొక్క ఒక్కగానొక్క కొడుకు. అతనే ఒక పెద్ద కోటీశ్వరుడు, బాగా చదువుకున్న యువకుడు. డబ్బుంది కాబట్టి తప్పించుకుంటాడా? అతను ఒక హంతకుడా? ఒకరిని చంపి తన వెలుగైన బతుకును నాశనం చేసుకుంటాడా? చచా, చంపాల్సిన అవసరం అతనికేముంటుంది? మళ్ళీ వీడియోని రన్ చేసి చూసింది. అనుమానం లేదు, ఆ హంతకుడు చక్రవర్తే. ఒకవేళ అతనిలాగే ఉండే వేరే మనిషేమో అతని మీద పగ తీర్చుకునేందుకు ఇలా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చి దిగాడా? తల తిరిగింది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెబుదామా? ఎలా చెప్పను? కుటుంబమే షాక్ అవుతుందే. కొన్ని వేల ప్రముఖ వ్యక్తుల సమక్షంలో బ్రహ్మాండంగా జరగబోయే పెళ్ళికి ఆటంకం కలగచ్చా? డాడీ యొక్క మనోభావం ఎలా ఉంటుంది? అందుకని చెప్పకుండా ఉండగలమా? ఆలోచనలో మునిగిపోయి ఉన్నప్పుడు ఎవరిదో పిలుపు విని మామూలు స్థితికి వచ్చింది. ప్రియా, ఎక్కడున్నావే?
తల్లి రాజేశ్వరి గొంతు దగ్గరగా వినిపించటంతో తమాయించుకుంది. ఇదిగో వస్తున్నానమ్మా. కెమెరాను దాచుకొని బయటికి వచ్చింది. హాల్లో పెద్ద వివాదమే జరుగుతుంది. అల్లుడికి ఫోన్ చేసి అడుగుదామా? ఈవినింగ్ పేపర్ వచ్చి పడింది. ఆ పేపర్లో హెడ్లైన్ ఇదే: రేపు పెళ్లి చేసుకోబోతున్న కోటీశ్వరుడి కొడుకు చక్రవర్తి బిల్డింగ్లో యువతి హత్య. వివరాలు లోపల. చక్రవర్తి ఫోటో, తండ్రి సాంబశివరావు ఫోటో, హత్య చేయబడి పడున్న యువతి శవం ఫోటో. నేను వియ్యంకుర్తో మాట్లాడినా? వద్దు డాడీ, మావయ్యే మాట్లాడతారు చెప్పింది దీపిక. ఏమిటి నువ్వు అలా చెప్తున్నావు? రేపు వాళ్ళు మండపానికి రావాలి. ఊరంతా అక్కడే ఉంటుంది. తల్లి రాజేశ్వరి తన ఆదురతను వ్యక్తం చేసింది. ఆ ఆందోళన వాళ్లకు ఉంటుందమ్మా. ఇది వాళ్ళ గౌరవానికి వచ్చిన సమస్య. వాళ్ళ బిల్డింగ్లో ఒక హత్య జరిగితే వాళ్ళను విచారణ చేస్తారు కదా. జవాబు చెప్పకుండా వచ్చేయగలరా? మనం కూడా టార్చర్ పెట్టకూడదు. వాళ్ళే మాట్లాడతారు. ఇంటి ముందు కారు ఆగిన శబ్దం. తండ్రి కొడుకులు ఇద్దరూ కారులో నుండి దిగారు. వాళ్ళు వస్తారని నాకు తెలుసు దీపిక చెప్పింది. రండి. ఏమిటి, మొత్తం కుటుంబం ఆందోళనలో ఉన్నారా? అవునండి. ఉండదా మరి? మేమందరం కూడా అదే ఆలోచనలో ఉన్నాము. కూర్చోండి. ఎంత ఘోరమో చూడండి. మా బిల్డింగ్ను వెతికి పట్టుకుని సెక్యూరిటీ టీ తాగడానికి వెళ్ళినప్పుడు లోపలికి దూరి ఒక హత్య జరిగింది. మనసు కుంగిపోయింది. అలా ఎలాగండి? ఆ అమ్మాయి ఎవరు? హత్య చేసినవాడు ఎవరు? ఎందుకు హత్య చేశాడు? ఏమీ తెలియటం లేదు. శవాన్ని పోస్ట్మార్టంకు పంపారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే నిజాలు తెలుస్తాయి. హత్య చేసినవాడు తప్పించుకోలేడు. ఖచ్చితంగా దొరికిపోతాడు. ఇది చెప్పింది చక్రవర్తి. లోపల నిలబడున్న ప్రియంవదకు చక్రవర్తి చెప్పింది విని తల తిరిగింది. చక్రవర్తి మొహాన్ని లోతుగా గమనించింది. అమాయకమైన ముఖం. ఆ ముఖంలో ఒక హంతకుడికి ఉండవలసిన క్రూర లక్షణాలు ఏ కోసన కనిపించలేదు. హంతకుడు త్వరలోనే ఖచ్చితంగా దొరికిపోతాడు అని నమ్మకంగా చెబుతూ ఆ మాటను నలుగురి మధ్య చెప్పే ఒక మనిషి హత్య ఎలా చేయగలడు? ఛాన్సే లేదు. ఒక ప్రముఖ వ్యక్తి యొక్క కొడుకు, అందులోనూ తన సొంత బిల్డింగ్లో ఒక హత్య చేస్తాడా? నేను చూసిన వ్యక్తి వేరే మనిషేమో. రక్తం వేడెక్కింది. మా బిల్డింగే కదా అది. వెంటనే మా ఇంజనీరు చక్రవర్తికి విషయం తెలిపాడు. చక్రవర్తే పోలీసులకు హత్య గురించి సమాచారం ఇచ్చి డాక్టర్ని తీసుకొని నాకు ఫోన్ చేశాడు. చక్రవర్తి కుర్చీలో నుంచి లేచి దీపిక దగ్గరకు వెళ్ళాడు. నువ్వు బాధపడకు దీపిక. వెంటనే నేను డాడీ చట్ట ప్రకారం చేయాల్సినవన్నీ చేశాము. బాడీని అప్పగించి పోలీసులతో కంప్లైంట్ రిజిస్టర్ చేశాము. పోలీసులు మమ్మల్ని ఎంక్వైరీ కూడా చేసేశారు. మన పెళ్లి పూర్తయ్యేంతవరకు ఈ సంఘటన గురించి మన దగ్గర ఏమీ అడగకూడదని పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్డర్ వేశారు. మన బిల్డింగ్ కాబట్టి మనకి ఈ తలనొప్పి, అంతే తప్ప మీరేమీ కంగారు పడకండి. ఇలాంటి సంఘటనలు మీడియాలో రాకుండా తప్పించుకోలేవు. నలుగురు 4 విధాలుగా ప్రశ్నలు అడుగుతారు. గౌతమ్ మధ్యలో లేచాడు. డాడీ, ఫేస్బుక్లో వివరాలు వచ్చేశాయి. ఈ రోజుల్లో అంతర్జాలంలో వాట్సాప్ యాప్లో వెంటనే న్యూస్ ప్రపంచమంతా పాకిపోతుంది. కాబట్టి దేనిని దాచి ఉంచలేము. హంతకుడు ఖచ్చితంగా పట్టుబడతాడు చెప్పాడు చక్రవర్తి. అయితే మేం బయలుదేరతాము. పిల్లనిచ్చేవారు మీరు భయపడకుండా ఉండాలి. మీకు విషయాలు చెప్పి మీకు ప్రశాంతత ఏర్పరిచి వెళ్ళాలనే వచ్చాము. పెళ్లి పనులు కంటిన్యూ చేయండి. దాంట్లో ఎటువంటి ఆలస్యము అశ్రద్ధ వద్దు. దీపిక, నీ ముఖంలో ఇంకా టెన్షన్ పోలేదు. ధైర్యంగా ఉండు. కుర్చీలో ఉండి లేస్తూ చెప్పాడు చక్రవర్తి. అదేం లేదండి, నా బాధంతా మీ గురించే. అందరూ మిమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విసిగిస్తారు. ఎలా తట్టుకొని వస్తున్నారో కానీ వేరే దారిలేదు దీపిక. కోపం తెచ్చుకోకుండా జవాబు చెప్పే తీరాలి. పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన ఎవరూ తప్పించుకోలేరు. నేను చూసుకుంటా, నువ్వు కంగారు పడకు. నీ మీడియా చెల్లెలు ఎక్కడా కనిపించనే లేదు? ప్రియా, బయటకు రావే. మీ మీడియా సర్కిల్లో హాట్ డిబేట్ జరుగుతుందా? అది బయటికే వెళ్ళలేదు. సరే, మేము వెళ్ళొస్తాం. తండ్రి కొడుకులు ఇద్దరూ కారులో ఎక్కారు. ప్రియంవద తప్ప మిగిలిన వాళ్ళంతా ఇంటి బయటకు వచ్చి వారిని సాగనంపారు. ఆ బిల్డింగ్ చుట్టూ పోలీసులు బలగం మోహరించబడింది. బలమైన సెక్యూరిటీ వలయం వేయబడింది. పోలీసులు ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ను లాకప్లో ఉంచి కఠినంగా విచారణ చేస్తున్నారు. పొద్దున 6 గంటల నుండి అక్కడ పనివాళ్ళు మేస్త్రీలను, ఇంజనీర్ను క్షుణ్ణంగా విచారించి పంపుతున్నారు. బిల్డింగ్ నుండి 1/2 కిలోమీటర్ దూరంలో ఒక టీ కొట్టు. ఆ టీ కొట్టు యజమానిని పిలుచుకువచ్చి విచారణ జరిపారు. కస్టడీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ను తీసుకువచ్చారు. పోలీసులు అతనిపై లాఠీతో 4 తగిలించారు. ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుంది. నీకు డబ్బులిచ్చేసి ఆ అమ్మాయిని పైకి తీసుకువెళ్ళిన వాళ్ళు ఎవరు? చెప్పు చెప్పు. అతను గుల్లుమన్నాడు. నిజంగా నాకు తెలియదు.
నేను ఎవరినీ చూడలేదు. నేను పిల్లల గలవాడిని. దయచేసి నన్ను వదిలిపెట్టండి. కఠినమైన విచారణ ఒక పక్క జరుగుతుంది. ఆ బిల్డింగ్లో క్లూ ఏదైనా దొరకదా? జల్లెడ పట్టి వెతుకుతున్నారు పోలీసులు. హత్య చేయబడ్డ మహిళ దగ్గరున్న వాచ్, హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోను, కర్చీఫ్, హెయిర్ పిన్స్, గాజులు ఇలాంటి వాటిలో ఒక్కదాన్ని కూడా హంతకుడు వదిలిపెట్టలేదు. బట్టలు, చెప్పులు తప్ప ఆమె శరీరంపై ఇంకేమీ లేవు. చాలా నాజుగ్గా ఉన్నది. తలతల మెరిసే రంగు, అందమైన ముఖం. అందం కోసమో ఆమె యుక్త వయసు కోసమో చేయబడ్డ హత్య ఇది అని పోలీసులు నమ్ముతున్నారు. పోలీసులు వెతికినంత వరకు అక్కడ వాళ్లకు ఎటువంటి క్లూ దొరకలేదు. ఫోరెన్సిక్ మనుషులు మాత్రం ఇంకా పని చేస్తూనే ఉన్నారు. తెల్లవారింది. ఆ రోజు పొద్దున వెలువడిన అన్ని వార్తాపత్రికల్లోనూ ఒకటే హెడ్లైన్స్. రామకృష్ణ గారు నిద్రలేచారు. హాల్లోకొచ్చారు. అక్కడుంచబడ్డ న్యూస్ పేపర్లన్నిట్లోనూ మొదటి పేజీ హెడ్లైన్స్ చూశాడు. అన్ని న్యూస్ పేపర్లోనూ టీవీలలోనూ ఆ బిల్డింగ్లో జరిగిన హత్య గురించి చర్చే జరుగుతుంది. పోలీసులు అనుమానిస్తున్నారో లేదో తెలియదు కానీ టీవీ ఛానల్స్ మాత్రం హత్యకు కారణం వాళ్ళేనని బల్లగుద్ది చెప్తున్నారు. రోజుకు 100 హత్యలు జరుగుతున్నాయి డాడీ. ఆ బిల్డింగ్లో జరిగిన హత్య గురించి మాత్రం ఎందుకు అంత ముఖ్యత్వం అడిగాడు కొడుకు గౌతమ్. అలా కాదురా, ఇది ఒక పెద్ద వ్యాపారవేత్త బిల్డింగ్లో జరిగింది. ఎక్కడ ప్రముఖులుంటారో అక్కడ ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటుంది. సరే, మన పనులు మొదలు పెడదాము చెప్పాడు రామకృష్ణ. బంధువులు చాలా వరకు వచ్చేశారు. ప్రశ్నలు వర్షం కురిపించారు. వాటికి సమాధానం చెప్పలేక రాజేశ్వరి ఉక్కిరిబిక్కిరవుతుంది. రామకృష్ణ గారు కేకలేశారు. పెళ్లి మండపానికి వెళ్తున్నాము. అవసరం లేకుండా ఒక మరణం గురించి ఎవ్వరూ ఇక్కడ మాట్లాడొద్దు. రాజీ, నువ్వు ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. నీ పనేమిటో అది చూసుకో. 2 పెద్ద వ్యానులు వచ్చి నిలబడ్డాయి. సామాన్లన్నీ ఎక్కించారు. గౌతమ్, నువ్వు నీ ఫ్రెండ్ భాస్కరు బయలుదేరండి. మండపంలో సామాన్లను దింపుకోవటానికి మన పని వాళ్ళున్నారు. తర్వాత ఆడవాళ్ళందరూ 2వ రౌండ్లో ఎక్కండి. మిగిలిన వాళ్ళు కార్లలో ఎక్కండి. గబగబా ఆర్డర్ వేశాడు. ప్రియా ఇక్కడ లోపలుంది. నువ్వు దీపికతో ఉండు రాజేశ్వరి. దేవుడికి దీపారాధన చేసి అమ్మాయికి బొట్టు పెట్టి మంచి టైం చూసుకొని బండిలో ఎక్కించాలి. లోపలున్న ప్రియంవదకు గందరగోళంగా ఉంది. పెళ్లి ముగిసిన తర్వాత కెమెరాను బయటికి దిద్దామా? దేవుడా, చక్రవర్తి హంతకుడైతే ఈ పెళ్లిని జరగనివ్వచ్చా? తెలిసుండే అక్క జీవితాన్ని పాడు చేయొచ్చా? ఆలోచనలు ప్రియా బుర్రను పాడు చేస్తున్నాయి. ప్రియా, వస్తావా? బయట నుండి అమ్మ గొంతు. సరే, సాక్ష్యాన్ని ఇంట్లోనే దాచి వెళ్దాము. అవసరమైతే బయటికి తీద్దాము. బీరువాలో పెట్టి తాళం వేసి ప్రియంవద బయటకొచ్చింది. ప్రియా, నువ్వెందుకు అంటదల్గా ఉన్నావు? అరిచాడు తండ్రి. డాడీ, దాన్ని ఏమీ అనకండి. అది నిన్నటి నుండి అలాగే ఉంది. నా పెళ్లి తర్వాత అది ఒంటరిగా ఉండాలి కదా, అది దాని బెంగ. పాపం ప్రియా. దీపిక వచ్చి ప్రియాతో చేతులు కలిపింది. సరే, బయలుదేరాల్సిన సమయం వచ్చింది. మంచి టైంలో మండపంలో అడుగు పెట్టాలి. ఆలస్యం అవ్వకూడదు. దేవుడికి దండం పెట్టుకొని నువ్వు బయలుదేరి దీపిక. పూజగదిలోకి దీపిక రావటం, తల్లి రాజేశ్వరి కుంకుమ తీసుకొచ్చి దీపిక నుదురు మీద బొట్టు పెట్టడానికి ప్రయత్నించడం. కుంకుమ బర్ని చేతిలో నుండి జారిపోయింది. ఏమిట్రాజీ ఇది? భర్త అడిగాడు. చెయ్యి జారిపోయిందండి. డాడీ, కుంకుమ ఒలికిపోతే శుభమని బామ్మ చెప్పేది. మంచి శకునమే. సరే, కుంకుమ మీద కాలు పడకుండా తప్పుకోండి. త్వరగా దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరండి. టైం అవుతుంది. దేవుడికి దండం పెట్టుకొని వాకిట్లోకి వచ్చారు. అన్నీ కరెక్ట్గా పెట్టారా? ప్రియా, తలుపు తాళం వేసిరా. తాళం వేయటానికి తాళం చెవి పెడుతుంటే అది జారిపోయింది. ఏమిటి ప్రియా, నువ్వు కూడా ఇలా? జాగ్రత్తగా వేయకూడదు, నాన్న చూసుంటే. సరే, త్వరగా తాళం వేసి రా. అందరూ కారులో ఎక్కారు. కారు బయలుదేరింది. మండపంలో ఉన్నవారికి సమాచారం ఇచ్చారు రామకృష్ణ. అన్నీ రెడీగా ఉంచుకోండి. మేం వచ్చిన వెంటనే దీపికకు పూలమాల వేసి హారతి తీసి స్వాగతం పలకాలి. భజంత్రీల వాళ్లకు చెప్పండి. కారు వేగంగా పోతుంది. రామకృష్ణ ఫోన్లో ఎవరికో ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు. ప్రియంవద ఆలోచిస్తూ కూర్చుంది. ఏమిటే, దేని గురించో ఆలోచిస్తున్నట్లున్నావు? అడిగింది దీపిక. ఏమీ లేదు చెప్పింది ప్రియంవద. మనం ఇంకా చెప్పకుండా ఉండొచ్చా? మనసులో చక్రవర్తి చేసిన హత్యా దృశ్యం ప్రియంవదను హెచ్చరిస్తూ ఆలోచింపచేస్తుంది. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేసింది. పోలీసులు ఉన్నతాధికారుల ముందు ఉన్నది. ఆ యువతి 3 నెలల గర్భవతి. గొంతు పిసికి హత్య చేయబడింది. హత్య జరిగిన సమయం కూడా క్షుణ్ణంగా తెలుపబడింది. పట్టపగలు జరిగిన హత్య. అధికారులు చర్చించుకోవటం మొదలుపెట్టారు. గర్భవతి కాబట్టి దానికి కారణమైన వాడే ఆమెను హత్య చేస్తుంటాడు అనే పాయింట్ మీదే చర్చ కొనసాగుతుంది. DNA టెస్ట్ చేస్తే
దానికి కారణమైన వాడిని కనిపెట్టొచ్చు. ఆ యువతి యొక్క ఫోటోలో ఆమె ముఖం చాలా క్లియర్గా కనిపిస్తుంది. వార్తాపత్రికల్లోనూ టీవీల్లోనూ ఇదివరకే ఆ యువతి ఫోటో ప్రచురింపబడింది. ఇప్పుడు ఆ హత్య గురించి మరికొన్ని వివరాల కోసం మీడియా ఎదురు చూస్తుంది. మధ్యలో పోలీసులకు ఒక అజ్ఞాత వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది. సార్, ఆ యువతి వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న యువతి, పేరు కాంచన అంటూ ఆ వ్యక్తి దుకాణం పేరు కూడా చెప్పాడు. మీరెవరు? నా పేరు చెప్పి నేను కష్టాల్లో పడటానికి రెడీగా లేను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే పోలీసులు బయలుదేరారు. అరగంటలో ఆ పేరు పొందిన వస్త్ర దుకాణంలోకి పోలీసులు జొరపడ్డారు. తిన్నగా దుకాణం యజమాని దగ్గరకొచ్చారు. అప్పటికే ఆ వస్త్ర దుకాణంలో గందరగోళంగా ఉంది. పోలీసులను చూసిన వెంటనే ఆ గందరగోళం ఎక్కువైంది. ఏ సమయంలోనైనా పోలీసులు రావచ్చు అనే ఎదురుచూపుతో వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. యజమాని ఎవరు? యజమాని దగ్గరకు తీసుకువెళ్లారు. హత్య చేయబడ్డ కాంచన మీ షాపులో పనిచేస్తున్న అమ్మాయేనని మాకు ఆధారాలతో సమాచారం వచ్చింది. ఆమె గర్భంతో ఉన్నది. గొంతు పిసికి చంపబడింది. మీరు మాతో సహకరించాలి. మా షాప్లో చాలామంది మహిళలు పనిచేస్తున్నారు. అందువలన ప్రత్యేకంగా ఆ యువతి గురించిన వివరాలు ఇవ్వలేను. ఆమెతో పనిచేస్తున్న సహ ఉద్యోగులను పిలుస్తాను. అక్కడున్న మేనేజర్, సూపర్వైజర్, సహ ఉద్యోగులను పిలిచారు. వాళ్ళందరిలో భయం కనపడింది. వాళ్ళల్లో కమల అనే పేరుగల అమ్మాయి హత్య చేయబడ్డ కాంచనకు బాగా క్లోజ్ అని తెలిపారు. ఆ అమ్మాయిని పిలిచారు. ఏదీ దాచకుండా చెప్పమ్మా, లేకపోతే నిన్ను పిలుచుకువెళ్ళి విచారణ చేయాల్సి వస్తుంది. ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది. భయపడకుండా చెప్పు, మేము నిన్ను ఏం చెయ్యము. మేము 4 అమ్మాయిలం కలిసి ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నాం సార్. అందులో కాంచన ఒకటి. దగ్గర దగ్గర 3 సంవత్సరాలుగా ఒకటిగా ఉంటున్నాము. మా ఫ్యామిలీ ఊర్లో ఉన్నది. కాంచన ఫ్యామిలీ ఎక్కడుంటుందో. దానికి తండ్రి లేడు, తల్లి తమ్ముడు మాత్రం ఉన్నారు. తమ్ముడికి చదువు అవ్వలేదు. వాళ్ళ ఊర్లోనే ఒక కార్ మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నాడు. రాజమండ్రి. తల్లి కూడా అక్కడే ఉంది. ఇది మితంగా ఖర్చు పెట్టుకొని తల్లికి డబ్బులు పంపేది. కాంచనకు ఎంత వయసు? 23 సార్. చదువు ఇంటర్ సార్. ఉద్యోగం సమయం ఎంత? పొద్దున 9కి షాప్ తెరిస్తే రాత్రి 10 వరకు ఉంటుంది. ఇంటికి చేరుకునేటప్పటికి 10:30 అయిపోతుంది. వారంలో ఏదో ఒక రోజు సెలవు. ఆ అమ్మాయి బయటికి వెళ్ళేదా? ఆ అమ్మాయిని చూడటానికి ఎవరైనా వచ్చేవారా? ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు తెలిసి అలాంటిదేమీ లేదు సార్. అబద్ధం చెప్పకు. నిజంగా లేదు సార్. లీవ్ రోజుల్లో మేము బయటకు వెళ్తాము, సినిమాకు వెళ్తాం. ఎప్పుడూ కలిసే వెళ్తారా? అందరికీ ఒకే రోజు లీవ్ దొరకదు సార్. ఆ అమ్మాయికి లీవ్ దొరికినప్పుడు నాకు పని ఉండొచ్చు. అందువలన ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందన్నది తెలియదు సార్. సరే, ఒకే ఇంట్లో ఉన్నారు కదా? అవును. పోలీసులు వెంటనే అడ్రస్ తీసుకున్నారు. తోడుగా ఒక అమ్మాయిని తీసుకొని ఆ ఇంటికి బయలుదేరారు. 10 నిమిషాలలో ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ ఇల్లున్న లొకాలిటీలో గందరగోళం మొదలైంది. ఒక మీడియా రిపోర్టర్ వదలకుండా పోలీసుల వెనకే వెళ్తూ వార్తలను సేకరిస్తున్నాడు. ఆ అమ్మాయి ఉండే గదిని పూర్తిగా చెక్ చేశారు. ఆమె వేసుకునే బట్టలు, ఆమె సేవింగ్స్, బ్యాంకు పుస్తకం, ఆమె ఉపయోగించే బ్యూటీ ప్రోడక్ట్స్ ఏ ఒక్కటి కూడా పోలీసుల పరిశోధన నుండి తప్పించుకోలేదు. ఆమె సెల్ ఫోన్ ఉపయోగిస్తుందా? ఉపయోగిస్తుందండి. పొద్దున్నే షాప్లో సరెండర్ చేసేయాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తారు. ఆమె సెల్ ఫోన్ నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పింది. పోలీసులు ఆ నెంబర్కి ఫోన్ చేశారు. ఆమె ఫోన్ కట్ అవుతుంది. ఆమె గురించిన వివరాల్లో చాలా వరకు అక్కడే సేకరించారు. ఆమె ఉంటున్న ఇంటి చుట్టూ ఉన్న వారందరినీ కూడా విచారించారు. ఆమెకు లీవ్ ఇచ్చిన రోజు ఆమె పొద్దున్నే బయటకు వెళ్తే సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుందంట. ఈ విషయాన్ని పోలీసులు తమ విచారణలో తేల్చుకున్నారు. దీన్ని ముఖ్య విషయంగా నోట్ చేసుకున్నారు. అలా ఆమె బయటకు వెళ్ళేటప్పుడు ఎవరిని తోడు తీసుకువెళ్ళదని కూడా తేల్చుకున్నారు. ఇలా ఆమె ఒక్కతే వెళ్ళటం గత 7-8 నెలలుగా జరుగుతుందట. ఈ మధ్య లీవ్ లేని రోజుల్లో కూడా పొద్దున్నే 6 గంటలకే బయటకు వెళ్ళి షాప్ తెచ్చే సమయానికి వచ్చేదట. అలా ఒక్కతే బయటకు వెళ్ళిన రోజుల్లో ఆమె ఎవరినో కలుసుకొని అది ప్రేమగా ఎదిగి ఉండొచ్చు. అలా ప్రేమ పెరిగి ఆమె గర్భం దాల్చే వరకు దారి తీసుండొచ్చు. గర్భం దాల్చిందని తెలుసుకున్న తర్వాత దానికి కారణమైన వాడు భయపడి ఆమెను వదులుకోవటానికి ఆమెను హత్య చేసుండవచ్చు. ఎవరతను? ఎంతో తెలివిగా ఆమెను రమ్మని చెప్పి తీసుకువెళ్ళి హత్య చేశాడు. ఎటువంటి క్లూ దొరకనటువంటి హత్య. అతను సాధారణ మనిషి కాదు, తెలివిగలవాడు. ఎవరతను? రామకృష్ణ గారి కుటుంబము కళ్యాణ మండపానికి రావటంతో అక్కడ వాతావరణం హడావిడిగా మారింది. అలంకరణ, ఖరీదైన డిజైన్ ఆర్చులపై వధూవరుల పేర్లు, తోరణాలు, ఇలా అన్ని హంగులతో కళ్యాణ మండపమే అందంగా వెలిగిపోతుంది. మధ్యాహ్నం లంచ్ రకరకాల వంటలతో రెడీ అవుతుంది.
వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు స్పీడ్గా పనిచేస్తున్నారు. సన్నాయి మేళం, బ్యాండ్ మేళం, కళాకారులు రెడీగా ఉన్నారు. రామకృష్ణ గారు అన్ని చోట్లకు వెళ్ళి అందరికీ ఆర్డర్లు ఇస్తూ ఆనందంగా తిరుగుతున్నారు. కుటుంబం మొత్తం ఆనందంగా ఉన్నది. వచ్చిన బంధువులు, స్నేహితులు పెళ్లికూతురు దీపికను మెచ్చుకుంటుంటే ప్రియం వద్ద శారీరకంగా అక్కడున్న ఆమె మనసంతా హత్యపైనే ఉంది. మళ్ళీ మళ్ళీ చక్రవర్తి ముఖము, ఆకారము ఆమెకు గుర్తుకొస్తున్నాయి. చెప్పకపోతే అక్క జీవితం నాశనమైపోతుంది. చెప్పి పెళ్ళాగిపోతే కొన్ని లక్షల రూపాయల నష్టంతో పాటు తండ్రి గౌరవం, అక్క జీవితం రెండూ దెబ్బతింటాయి. ప్రియంవద మనసు గందరగోళంగా ఉంది. మధ్యాహ్నం రామకృష్ణ గారు పంపిన వాహనాలలోనూ, పెళ్లికొడుకు తరపు కార్లలోనూ వేంకొటితోటి బంధువులు, స్నేహితులు దిగారు. పెళ్లికొడుకు చక్రవర్తి, అతని తల్లిదండ్రులు తమ సొంత కార్లలో, మరికొంతమంది దగ్గర బంధువులతో వచ్చి దిగారు. హారతి తీసి బ్రహ్మాండంగా స్వాగతం పలికారు. ప్రియంవద ఒక పక్క నిలబడింది. చక్రవర్తి యొక్క ఈ అమాయకపు ముఖం, క్రూరమైన మరో ముఖం మారి మారి కనపడుతుంది. అదే ముఖం, అదే ఎత్తు, ఎటువంటి మార్పు లేదు. దేవుడా, ఒక ఆడదాని హత్య చేసేసి ఇక్కడ ఏమీ జరగనట్లు సహజమైన రీతిలో పెళ్లికొడుకు అవతారంలో వచ్చి నిలబడగలమా? పెళ్లికొడుకును లోపలకు తీసుకువెళ్ళి ఉపచారాలు చేశారు. ప్రియంవదను పిలువు. తండ్రి గొంతు వినపడటంతో లోపలికి వెళ్ళింది ప్రియంవద. ప్రియా, అందరూ ఇక్కడుంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ? వస్తున్నానమ్మా. ఏమిటి నువ్వు? పెళ్లికొడుకు ఇంట్లోని వాళ్ళందరూ వచ్చేశారు. నువ్వేంటి అలా పట్టించుకోకుండా నిలబడ్డావు? లేదమ్మా, ఇదిగో వస్తున్నా. ఎందుకే అలా ఉన్నావు? నాన్నగారు కోపగించుకుంటున్నారు. ఏమైంది నీకు? వాళ్ళింటి ఆడవాళ్లను పలకరించి వాళ్ళకేం కావాలో కనుక్కొని అవి అందేటట్లు చూడు. గౌతమ్ వచ్చాడు. అమ్మా, టిఫిన్ రెడీ. వస్తున్నాన్రా. వాళ్ళందర్నీ డైనింగ్ హాల్కి తీసుకువెళ్ళు. అమ్మా, ఇదిగో 30 మూరల మల్లెపూలు. ప్రియా, ఆ పువ్వులను తీసుకువెళ్ళి పెళ్ళికొడుకు తల్లికివ్వు. వాళ్ళందరూ పెట్టుకుంటారు. ప్రియంవద ఆ పువ్వులను తీసుకొని పెళ్ళికొడుకు తరపు వాళ్ళున్న రూముల వైపు వెళ్ళింది. బియ్యాల వారికి వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నాడు తండ్రి. తండ్రి దగ్గరకు వెళ్ళింది ప్రియంవద. డాడీ, అత్తయ్య వాళ్ళ గది ఎక్కడుంది? తండ్రిని అడిగింది ప్రియంవద. అదిగో అక్కడ 4 నెంబర్ వేసుందే, అదే వాళ్ళ గది. 4 నెంబర్ ఉన్న గది దగ్గరకు వెళ్ళింది. గది తలుపు తట్టింది. కమిన్ అన్న పిలుపు విని లోపలికి వెళ్ళింది. అక్కడ చక్రవర్తి మరియు అతని తల్లి అనసూయ ఉన్నారు. అత్తయ్య, పువ్వులు అంటూ పువ్వులను ఆమె చేతిలో ఉంచి వెనక్కు తిరిగింది. ప్రియా, ఆగు. నిన్ను చూడటమే కష్టంగా ఉంది. ఇలారా, కూర్చో. నేను అడ్వర్టైజ్మెంట్ విభాగం, నువ్వు మీడియా. ఇద్దరికీ దగ్గర దగ్గర ఒకేలాంటి పనే కదా? అవును. నువ్వేమిటి ఇలా ఉన్నావు? మీడియాలో ఉండే అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడాలి కదా? ఊరుకోరా, వాళ్ళ అక్క పెళ్లి పనులతో తను బిజీగా ఉంది. ఇప్పుడు మాట్లాడటానికి టైం ఎక్కడుంది? రండి సార్. తండ్రి సాంబశివరావు ఎవరినో తీసుకుని లోపలికి వచ్చాడు. పోలీసు ఉన్నతాధికారులు వారిని చూసి చక్రవర్తి గబుక్కున కూర్చున్నాడు. అది గమనించింది ప్రియంవద. తల్లి ముఖంలో ఆదుర్ద. కూర్చోండి. మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. మీరు బిల్డింగ్ ఓనర్. హత్య జరిగింది మీ బిల్డింగ్లో. మేం తెలుసుకున్న సమాచారం మీకు తెలియపరచాల్సిన డ్యూటీ మాకుంది. ప్రియంవద అక్కడి నుంచి జరగలేదు. చెప్పండి. హత్య చేపడ్డ అమ్మాయి పేరు కాంచన. వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న పిల్ల. అశోక్ నగర్లో ఒక ఇంట్లో ఉంటుంది. తల్లి, తమ్ముడు ఊర్లో ఉన్నారు. చనిపోయిన అమ్మాయి 3 నెలల గర్భవతి. ఎవరతను అనేది విచారణలో ఉంది. ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమెను హత్య చేశాడు. చాలా చాకచక్యంగా, ఒక్క క్లూ కూడా ఇవ్వకుండా హత్య చేశాడు. మరో స్పెషల్ టీం అతని కోసం తీవ్రంగా వెతుకుతుంది. త్వరలోనే పట్టుకుంటాం. ప్రియంవద మళ్ళీ చక్రవర్తి ముఖం వైపు లోతుగా చూసింది. ఆ ముఖంలో ఎటువంటి మార్పు కనిపించలేదు. చాలా వరకు ధనవంతుల పిల్లలే అయ్యుంటారు సార్. పిల్ల అందంగా ఉంది. షాపుకు వెళ్ళినప్పుడు కవర్ చేసుంటాడు. దాన్ని ప్రేమ అనుకొనుంటుంది. చక్రవర్తి లేచి నిలబడ్డాడు. సార్, వీళ్ళందరూ ప్రేమను నమ్మరు. డబ్బు కోసం ధనవంతుల్ని వశం చేసుకోవాలని చూస్తారు. గర్భాన్ని కారణంగా చూపి డబ్బు కుంచడానికి ప్రయత్నిస్తారు. కరెక్ట్ చక్రవర్తి గారు. అలాగే ఇతన్ని కూడా బ్లాక్మెయిల్ చేసుంటుంది. అతను చంపేశాడు అనుకుంటున్నాము. దానికి మా బిల్డింగే దొరికిందా? చక్రవర్తి అడిగాడు. ఇది ఏదో కొద్ది క్షణాలలో ఎమోషనల్ అవుట్ బ్రేక్ వలన జరిగిన హత్య కాదు. అందంగా ప్లాన్ వేసి చేసిన హత్య ఇది. డబ్బుగల అబ్బాయి, చదువుకున్న అబ్బాయి, బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. ఎలా హత్య చేయాలనేది క్లీన్గా తీర్మానించుకొని హత్య చేసుంటాడు. కానీ వాడికి తెలియకుండానే వాడు ఏదో ఒక క్లూ వదిలేసుంటాడు. మీ బిల్డింగ్ను ఎంచుకున్నందుకు ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది.
ఎలా చెప్తున్నారు? ఖచ్చితంగా మీకు తెలిసిన వాడే ఉంటాడు. ఏంటి సార్, కేసు మా వైపు తిప్పుతున్నారు? లేదు సార్, మీరు అర్థం చేసుకోండి. వ్యాపారపరంగా మీకు కానీ మీ అబ్బాయికి కానీ చాలామంది శత్రువులు ఉంటారు. అందులో ఒకరు ఈ తప్పు చేయటానికి ప్లాన్ చేసి మీ బిల్డింగ్ను ఎంచుకోవచ్చు కదా. ఇప్పుడు అనవసరంగా మీ పేరు దెబ్బతిని మీకు మనశ్శాంతి లేకుండా చేయలేదా? పెళ్లి పనులలో బిజీగా ఉన్న ఆలోచనలు మాత్రం ఆ అద్దె గురించే వస్తున్నాయి. మనసు ప్రశాంతత కోల్పోయి గజిబిజిగా ఉంటుంది. అలాంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా? దాంట్లో ప్లేబాయ్ లాగా ఎవరైనా ఉన్నారా? ఈ మధ్య మీరెవరితోనైనా గొడవ పడ్డారా? అర్జెంట్ లేదు. వీటన్నిటి గురించి కూడా మీరు బాగా ఆలోచించి మాకు ఒక రిపోర్ట్ రాసిస్తే హంతకుడిని పట్టుకోవటానికి మాకు హెల్ప్గా ఉంటుంది. ఓకే, కానీ ఈ 4 రోజులు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టండి సార్, తప్పకుండా. ఎందుకంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి రామకృష్ణ గారు తన కూతురు పెళ్లి జరుపుతున్నారు. దానికి ఎటువంటి ఆటంకము రాకూడదు. అదొక్కటే కాదు, నాకు ఇది పరువు ప్రతిష్ఠ సమస్య. చాలామంది పెద్ద మనుషులు ఈరోజు విందుకు రాబోతున్నారు, అర్థం చేసుకోండి. నాకు అర్థమైంది. మేము ఖచ్చితంగా మీతో సహకరిస్తాము. 4 రోజులైన తర్వాత మాట్లాడదాము. భోజనం చేసి వెళ్ళండి. ప్రియా, వీళ్ళను డైనింగ్ హాల్కి తీసుకెళ్ళమ్మా. ఉండనివ్వండి సార్, మేము డ్యూటీలో ఉన్నాము. వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళాలి. ప్రియా అక్కడి నుంచి తప్పుకుంది. ధనవంతుడు, ప్లేబాయ్, చదువుకున్నవాడు, తెలివిగలవాడు, అన్నీ చక్రవర్తికి సరిపోతున్నాయా? ఆ బిల్డింగ్లో హత్య జరగటానికి కారణం ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. సొంత బిల్డింగ్లో ఇలాంటి ఒక నేరాన్ని చేయటానికి ఒకడు ముందుకొస్తాడా? ఒకవేళ ఇలా అయ్యి ఉంటుందా? తన సొంత బిల్డింగ్లో హత్య చేస్తే ఎవరికీ తన మీద అనుమానం రాదని లెక్కేసుంటాడా? వేరే చోట హత్య చేస్తే తనను ఎవరైనా చూసే అవకాశం ఎక్కువ. తన బిల్డింగ్ అయితే తనకు సేఫ్ అనుకునుంటాడా? ఖైదు చేయబడ్డ సెక్యూరిటీ గార్డును డబ్బుతో కొనేసి ఉండటం వలన యజమానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాడా? లేక సెక్యూరిటీని తప్పించి ఈ హత్య చేసుంటాడా? ప్రియంవదకు అనుమానం బలపడ్డది. కారణం, బలమైన సాక్ష్యం తన దగ్గరుంది. చక్రవర్తో లేదా అతని లాంటి ఇంకొకడో. మొత్తానికి ఆ హంతకుడు తన కెమెరాలో రేపు తెల్లారితే నా అక్కకు భర్త అవుతాడు. భగవంతుడా, నేనేం చెయ్యాలి? ఏదో తెలియని అనుభూతి శరీరమంతా పాకుతుంది. గౌతమ్ వేగంగా వచ్చాడు. అక్క నిన్ను పిలుస్తుంది, ప్రియంవదతో చెప్పాడు. ఇదిగో వస్తున్నాన్రా. పోలీస్ స్టేషన్కు ఫోన్ వచ్చింది. ఇన్స్పెక్టర్ ఫోన్ ఎత్తాడు. వస్త్ర దుకాణం నుండి కమల మాట్లాడింది. సార్, కాంచన వాళ్ళ అమ్మ తమ్ముడు ఇద్దరూ వచ్చారండి. వెంటనే జీప్ వస్తుంది, దాంట్లో వాళ్ళని ఎక్కించి పంపించండి. 15 నిమిషాల్లో కాంచన తల్లి గుండెలు బాదుకుంటూ పోలీస్ స్టేషన్కు వచ్చింది. ఆమెతో కాంచన తమ్ముడు వచ్చాడు. అయ్యో అయ్యో, మా కాంచనకు ఈ గతి. ఎవరితోనూ ఎటువంటి గొడవలకు వెళ్ళదే. మంచి అమ్మాయే. ఏ పాపాత్ముడు దాన్ని హత్య చేశాడో? వాడు బాగుంటాడా? వాడి కుటుంబం బాగుపడుతుందా? ఏడుస్తూ ఉంది. గుండెలు బాదుకోవటం ఆపింది. మేము దాన్ని చివరిసారిగా చూడగలమా? పోస్ట్మార్టం అయిపోయింది. ఇంకా కొన్ని పరిశోధనలు ఉన్నాయి. రేపు మీకు అప్పగిస్తారు. ఇద్దరూ మళ్ళీ ఏడవటం మొదలుపెట్టారు. ఎందుకు రాజమండ్రిలో కాకుండా కాంచనని ఉద్యోగానికి ఇక్కడికి పంపారు? అది ఇంటర్ వరకే చదువుకుంది. వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. వీడు కార్ల మెకానిక్ షెడ్లో పనికి వెళ్తున్నాడు. నేను బజ్జీల కొట్టు నడుపుతున్నాను. సంపాదన సరిపోవటం లేదు. కాంచనకి మా ఊళ్ళో మంచి ఉద్యోగం దొరకలేదు. కాంచనతో కలిసి చదువుకున్న ఒక అమ్మాయి ఇక్కడ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంది. ఆ అమ్మాయి కాంచనను రమ్మంది. వెంటనే కాంచన ఇక్కడికి వచ్చేసింది. వస్త్ర దుకాణం వాళ్ళే భోజనము, దుస్తులు ఇస్తారు. ఇంటి అద్దె మాత్రమే. ఆ అద్దె కూడా 4 అమ్మాయిలు కలిసి కట్టుకుంటారు. అందువల్ల కాంచన మాకు డబ్బును ఒక లెక్కగా పంపిస్తూ ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తున్నదని మీకు సమాచారం వచ్చిందా? లేదండి, అది అలాంటి తప్పుడు పనుల జోలికి వెళ్ళదండి. అలంకారం చేసుకోవటానికి ఎక్కువ ఆశ చూపుతుందా? లేదండి. మరి కాంచన ఉన్న గదిలో బోలెడు ఖరీదైన దుస్తులు, అందాన్ని మెరుగుపరిచే వస్తువులు దొరికినాయి. అయితే ఇవన్నీ ఎవరో డబ్బుగల వాళ్ళ కుర్రవాడు కాంచనకి కొనిపెట్టాడు. బదులుగా అతనికి తననే అర్పించుకుంది నీ కూతురు. కాంచన గర్భంతో ఉన్నదని మీకు తెలుసా? నా కూతురు తప్పు చెయ్యదయ్యా. చేసింది, లేకుంటే గర్భం ఎలా వస్తుంది? భగవంతుడా, ఇవన్నీ విని నేనింకా ప్రాణాలతో ఉండాలా? ఇలాంటి పరువు తక్కువ పనులు చేసిన తర్వాత అది చావటమే మంచిది. తన బాధనంతా కక్కాడు తమ్ముడు. ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు? ఇక నువ్వు ఊరికి తిరిగి వెళ్ళగలమా? వెళితే అందరూ మన ముఖాన ఉమ్మేరా? చూడమ్మా, మీ ఇద్దరికి ఏదైనా తెలిసుంటే దాచకుండా చెప్పండి. హంతకుడిని పట్టుకోవద్దా? పట్టుకుంటే నా కూతురు తిరిగి వస్తుందా?
సరే మీరు వెళ్ళండి, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, అర్థమైందా? మేము ఎక్కడుండాలి? మీ కూతురున్న ఇంట్లోనే ఉండండి, మేము చెప్పి ఏర్పాటు చేస్తాము. ఇద్దరూ తిరిగి వెళ్ళారు. కమలకు ఆ రోజు సెలవా. అమ్మా మీరిక్కడే ఉండండి, నా దగ్గర డబ్బులు కూడా లేవమ్మా. మీ అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నాయి, నామినీ ఎవరి పేరు మీద ఉందో అడుగుదాము. అది కుదరకపోతే మా యజమానిని అడుగుదాము, ఆయన సహాయం చేసే మనిషే. కమల ఇలా అడుగుతున్నానని తప్పుగా అర్థం చేసుకోకమ్మా. నా కూతురు ఎవరినో నమ్మి మోసపోయి గర్భం తెచ్చుకుంది కదా. నీకు ఏదైనా తెలుసా అమ్మా? ఆ పాపాత్ముడు ఎవరనేది కనిపెట్టాలి కదా. కమల మాట్లాడలేదు. చెప్పమ్మా, నేను దాన్ని కన్నదాన్ని, కడుపు మండిపోతుంది. కొన్ని రోజులుగా దాని ప్రవర్తన బాగోలేదు, ఎవరినో కలవటానికి వెళ్తుంది. గత 7-8 నెలలుగా ఇది జరుగుతుంది. నేను అడిగినప్పుడు కోపగించుకుంది. అది తన సొంత విషయం అని చెప్పి నా నోరు మూసింది, మాట్లాడలేకపోయాను. ఎవరది? తెలీదమ్మా. ఇక్కడి నుంచి పొద్దున 6 గంటలకు బయలుదేరుతుంది, నడిచే చాలా దూరం వెళ్తుంది. ఎక్కడ ఎవరు కాంచనను పికప్ చేసుకుంటారనేది తెలియదు. తిరిగి రాత్రి 9 గంటలకు వస్తుంది. ఒకరోజు ఒంట్లో బాగోలేదని షాప్లో లీవ్ చెప్పేసి రాత్రి 8ంటికి వచ్చాను. 6 రోడ్ల జంక్షన్లో కాంచన ఒక కారులో నుండి దిగింది. ఖరీదైన ఇంపోర్టెడ్ కారు. కారులో ఉన్నది ఎవరనేది కనపడలేదు. చేతుల్లో 2 పెద్ద సంచులతో కాంచన దిగింది. తరువాత నేను వెనకే వచ్చాను. కాంచన ఆశ్చర్యపోయింది, ఏమీ మాట్లాడలేదు. గదిలోకి వచ్చినప్పుడు ఆ సంచులను బీరువాలో పెట్టి తాళం వేసింది. ఊరుకోలేక అడిగాను, ఎవరిది ఆ కారు? నువ్వెక్కడికెళ్ళి వస్తున్నావు అంటూ మరో 10 ప్రశ్నలు అడిగాను. అది కోపగించుకుంది. అవన్నీ నా పర్సనల్ విషయాలు, దీంట్లో తలదూచకు అని చెప్పింది. కానీ నేను దాన్ని వదల్లేదు. ఏమన్నావు? నువ్వు చిన్నపిల్లవి, కొన్ని రోజులుగా నీ ప్రవర్తన బాగోలేదే. పడవలాంటి కారు, విదేశీ కారు, ఎవరే అతను? క్యారెక్టర్ తప్పైపోతే మన షాప్లో ఉద్యోగం నుండి తీసేస్తారు, నీకే మంచిది కాదు అని ఎన్నో విధాలుగా చెప్పి చూశాను. దేని గురించి భయపడినట్లుగా కనిపించలేదు, సమాధానమూ చెప్పలేదు. మరుసటి రోజు నుండి నాతో మాట్లాడటం మానేసింది. నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయింది. మొదట్లో కొంచెం బాధపడ్డాను, తర్వాత మనకెందుకు ఈ గోల అనుకొని తప్పుకున్నాను. రేపు దానివల్ల నేను కష్టాల్లో ఇరుక్కోకూడదు కదా. ఈ విషయాలన్నీ నువ్వు పోలీసులకు చెప్పలేదా? చెప్పలేదమ్మా. గుచ్చి అడిగారు, అయినా కూడా నేను చెప్పలేదు. చెబితే నా పేరు కూడా పేపర్లో వస్తుంది. నేను పెళ్లి కాని పిల్లని, నా జీవితాన్ని బాధిస్తుంది కదా. పడవలాంటి కారులో నుండి దిగింది కాబట్టి ఖచ్చితంగా ధనవంతుని సావాసమే, అనుమానమే అక్కర్లేదు. ఇది ఎవరో ఒక డబ్బు గలవాడితో స్నేహం చేసి చెడిపోయింది, గర్భం తెచ్చుకుంది, న్యాయం అడగటానికి వెళ్ళుంటుంది. వాడు దీన్ని హత్య చేసుంటాడు. అదే అయ్యుండొచ్చు. అతనెవరనేది తెలుసుకోవక్కర్లేదా? దానివల్ల కాంచన మళ్ళీ తిరిగి వస్తుందా అని కాంచన తల్లి ఏడుస్తూ చెప్పింది. నేను చేయగలిగిన సహాయం చేస్తాను. మీకు మీ కూతురి దేహం ఇచ్చేంతవరకు చోటిస్తాను. దానికి తరువాత ఇక్కడుంటున్న మిగిలిన అమ్మాయిలు అనుమతించరు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. అందులోనూ తమ్ముడు మగవాడు, అందువలన మీరు ఇంకేదైనా చోటు చూసుకోవాలి. సరేనమ్మా. కాంచన వస్తువులు ఈ బీరువాలో ఉన్నాయమ్మా. తల్లి బీరువా తలుపులు తెరిచింది. ఖరీదైన వస్తువులు, బ్యూటీని మెరుగు చేసుకునే వస్తువులే ఎక్కువగా ఉన్నాయి. వాసన ద్రవ్యాలు కొన్ని. ఖచ్చితంగా ఎవడో ధనవంతుడే ఇచ్చుంటాడు. ఇవన్నీ పోలీసులు చూశారా కమలా? చూశారు. వీటిని చూసే ఒక ధనవంతుడే హంతకుడై ఉంటాడని కంక్లూజన్కి వచ్చారు. వాళ్ళు వెతకడం ప్రారంభించారు. కమల మౌనంగా బయటకొచ్చింది. పడవలాంటి ఆ కారు ఇంకా కమల కళ్ళ ముందు కనబడుతుంది. ఆ కారును ఎక్కడ చూసినా కమల ఖచ్చితంగా గుర్తుపడుతుంది. సాయంకాలం స్వాగతం చెప్పటానికి 2 కుటుంబాల వారు రెడీ అవుతున్నారు. బ్యూటీషియన్స్ దీపికను అందంగా అలంకరించి ఆమె అందాన్ని రెట్టింపు చేశారు. ముఖ అలంకరణకి ఒకరు, తల అలంకరణకు ఒకరు, చీర కట్టడానికి ఒకరు అని వేరువేరు అలంకరణ నిపుణులు దీపికను అలంకరించారు. రామకృష్ణ గారు నగలు, పట్టు వస్త్రాలకు అధికంగా డబ్బు ఖర్చు చేశారు. చక్రవర్తికి మరోపక్క అలంకారం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలు దాటింది. జనం రావటం మొదలైంది. పెళ్ళికొడుకు ఊరేగింపుకు గుర్రాల బండి, బ్యాండ్ మేళం ట్రూపు రెడీగా ఉన్నది. సాయంత్రం స్నాక్స్, టిఫిన్ కోసం డైనింగ్ హాలు జనంతో నిండిపోయింది. మండపం రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోతుంది. అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. ప్రియంవదలో మాత్రం ఆందోళన క్షణం పెరుగుతుంది. ఇక్కడితో మన దృశ్యం నవల ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిందండి. సెకండ్ పార్ట్తో మళ్ళీ కలుద్దాము. అసలు ఈ పెళ్ళి జరుగుతుందా, జరిగితే తర్వాత సిచ్యువేషన్స్ ఏంటి, ఈ హీరోయిన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది,
ఏంటనేది చూద్దాము. మీరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.